ఓకే, థ్యాంక్ యూ. దయచేసి గౌరవ కార్పొరేటర్లందరూ కూడా వారి యొక్క చైర్లలో కూర్చొని మనం వేసుకుంటున్నాం. అంతే. యా, రెడీ సార్? సార్ రెడీ సార్? అంతేనా? మా గౌరవ మేయర్ గారు వారి అధ్యక్షులు సన్మానం కూడా మా కౌన్సిల్ సభ్యులు చేయడం జరిగింది సార్. ఇప్పుడు గౌరవ ఎంపీ గారు వచ్చినందున అందరూ కూడా ఇంట్రడ్యూస్ ఫస్ట్ కార్పొరేటర్ 1 నుంచి అందరూ కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. మా 26వ సభకి నేను 7th డివిజన్ కార్పొరేటర్స్ కొత్తగా ఎంపీ ఇక్కడ గెలిచిన తర్వాత అనేక రకాల పెద్ద నియోజకవర్గం కాబట్టి అనేక రకాల సమస్యల సుడుగులలో నేను కూడా చెప్పుకున్న విషయం మీకు అందరికీ తెలుసు. నేను ఎంపీగా కొత్త కావచ్చు కానీ రాజకీయాలు కొంత కాని విషయం మీ అందరికీ తెలుసు. 25 ఏళ్ళుగా నిరంతరంగా అనేక బాధ్యతల్లో పనిచేసిన వారిని ప్రజలు, ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలు ఎట్లా పనిచేస్తే కూడా చూసిన వాడిని. ఇక్కడ మీరు పనిచేసినా, మేము పనిచేసినా, గౌరవ శాసనసభ్యులు పనిచేసినా కూడా ప్రజల కోసం పనిచేయాల్సిందే, ప్రజల డబ్బుతో పనిచేయాల్సిందే. పేర్లు వేరు కావచ్చు, రూపాలు వేరు కావచ్చు, కానీ డబ్బులు మాత్రం ప్రజలే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వమైన, కేంద్ర ప్రభుత్వమైన, స్థానికంగా వచ్చేటువంటి నిధులైన ఇవన్నీ ద్వారా మనం ఈ అభివృద్ధి కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉంటాం. డెఫినెట్గా మీకు తెలుసు, ఎన్నలేని పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటిసారిగా ఈ అర్బన్ బాడీ డెవలప్ కాకపోతే రూరల్ పావర్టీ కంటే కూడా అర్బన్ పావర్టీ డేంజరస్గా ఉంది అని గ్రహించి ఇక్కడ అది అమృత నగరాల పేర్లు కావచ్చు, స్మార్ట్ సిటీస్ పేర్లు కావచ్చు, రకరకాల పేర్లతో అనేక రకాల మనకు డబ్బులు పంపించే కార్యక్రమం కూడా చూస్తూ ఉంటాం. ఇవాళ మనం నిర్మాణం అవుతున్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, నిర్మాణం అవుతున్నటువంటి 4 lane 6 lane రోడ్లు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఉప్పల్ సైడ్ ఉంది, అది కేంద్ర ప్రభుత్వమే చేస్తాం. ఎందుకంటే ఇక్కడ స్థానిక సంస్థలకి సరిపడు డబ్బు లేకపోవడం వల్ల విశ్వ నగరాలుగా ఉన్నటువంటి నగరాలు, 1 కోటి జనాభా పైన ఉన్నటువంటి నగరం, ఇందులో వైబ్రెంట్ సిటీ అని చెప్పిన నగరం మనకు ఈ ట్రాఫిక్ జామ్లతో, కనీస సౌకర్యాలు లేనితో ఈ బాధలు చూస్తూ ఉన్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఆ నిర్ణయం తీసుకుంది. దాంట్లో అనేక రకాలు జరుగుతాయి. గ్రామాలు ఉన్నాయి. సపోర్ట్ గ్రామాల్లో అయితే పెరిగే చెట్టు కావచ్చు, పారే మురికి కాలువ కావచ్చు, నడుస్తున్న సిమెంట్ రోడ్డు కావచ్చు, కట్టుతున్న గ్రామ పంచాయతీ అంగన్వాడీ బిల్లులు కావచ్చు, తడి చెత్త, పొడి చెత్త, శ్మశాన బాలికలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతోనే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అంటే మళ్ళీ ఏదో పార్టీల పరంగా అనుకునేది. డెఫినెట్గా ఒక కొత్త ఒరవడి, కొత్త పద్ధతి మాత్రం మొదలైన వాస్తవం. మీరు కొంత అభివృద్ధి జరుగుతాం. మీరు ఇవాళ వచ్చిన నిధులు వాస్తవంగా ఎప్పుడో రావాల్సిన అక్కడ ఉండేది. స్టాంప్ డ్యూటీ మీకైతే రిజిస్ట్రేషన్ డబ్బులు మీకు రావాలి, అవి నేరుగా ట్రెజరీలో జమ కావడం వల్ల ట్రెజరీ నుంచి స్థానిక సంస్థలకు ఎప్పుడెప్పుడు రావాల్సిన నిధులు ఆగిపోవడం వల్ల అక్యుమిలేట్ అయిపోయి ఒకేసారి వచ్చినాయి. 169 కోట్లు, 140 కోట్లు వచ్చినాయి. మీరు కూడా మంత్రిగా మనం అడిగినారు. పాపం వాళ్ళు 5 ఏళ్ళుగా నిధుల లేమితో అనేక సమస్యలతో వాళ్ళు బాధపడరు. కాబట్టి తక్షణమే మీరు కొంత రిలీజ్ చేయవలసి పడితే మార్గదర్శకాలు రూపొందిస్తామని చెప్పి నాకు తెలిసి మార్గదర్శకాలు రూపొందిస్తుండొచ్చు, కానీ మీ కాల పరిమితి అయిపోతుంది. కాబట్టి ఆ డబ్బు, వచ్చిన డబ్బు ఇక్కడ డబ్బే కాబట్టి, ఇక్కడ మన భూముల రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన డబ్బే కాబట్టి
ఇక్కడే తప్పకుండా ఖర్చు పెట్టే అక్కడ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మళ్ళీ మేము మాది కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు మీ ఆలోచనతో మీ ప్రపోజల్ తీసుకొని వీటిని అభివృద్ధిలో ఆ నిధులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. నేను కూడా మీతో పాటుగా మీరు మాజీ కార్పొరేటర్లో కావచ్చు కాక కానీ మీకు తెలిసినంత మీకున్నంత అవగాహన మాకుండే ఆస్కారం ఉన్నది. ప్రతి ఒకటే ఏ పని చాలా ఇంపార్టెంట్, ఏ పని వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడతామో ఐడెంటిఫై చేస్తే అవే పనులని మీరు ఇప్పుడు తీర్మానం చేసిపోయింది. నాకు తెలిసి తీర్మానం చేసినప్పటికి కూడా ఇవాళ విధి విధానాలు కలర్ కాలేదని చెప్పేది చెప్తారు. అయినా ఈ పనులు కమిషనర్ గారి పనులు వాళ్ళు ప్రయారిటీ బేసిస్లో ఇచ్చినారు కాబట్టి నేను కూడా దాన్ని తీసుకొని దాన్నే అమలు అయ్యేటట్టు చూస్తా అని చెప్పి ఒక హామీ మాత్రం. రెండవది, మొన్న మేము కోట్లాకి వచ్చింది అంటే పార్టీలు వేరే కావచ్చు, సిద్ధాంతాలు వేరే కావచ్చు, అందరికందరూ గొప్ప సానుభూతితో గొప్పగా మీ ఆశీర్వాదంతో నేను గెలిచి వచ్చినాను. నేను ఆ రోజు ఒక మాట చెప్పిన, మీకు మచ్చ తీయకుండా మీరు గర్వపడే ప్రజాప్రతినిధి ఉండాలని చెప్పాను. 100కు 100% గట్టే ఉంటా అని చెప్పి నేను. రెండవది, ఇవాళ కాలపరిమితి అయిపోవచ్చు, ఎన్నికలు తప్పకుండా పెట్టాల్సిందే. ఎన్నికలు పెట్టకపోతే స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చే డబ్బులు కూడా ఆగిపోయే ప్రమాదం. తక్షణమే పెట్టాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరందరూ గెలిచి రావాలని చెప్పడం. మళ్ళీ నేను ఎక్కడ చూడలేదు, ఇండిపెండెంట్ కూడా గెలిచింది. ఇక్కడ 2-3 ఇండిపెండెంట్ కార్పొరేటర్ కూడా గెలిపించిన చరిత్ర ఉంది కాబట్టి 6 ఉంటుందా అంటే 7 మెంబర్స్ కదా. అంటే ఇది కొత్త సాంప్రదాయం, అంటే ఇది తక్కువ దగ్గర ఉంటారు. ప్రజలకు సేవ చేస్తే, ప్రజలకు విశ్వాసం ఉంటే ఎట్లా ఓట్లేసి గెలిపిస్తారో ఆ 7 మంది ఇండిపెండెంట్ సజెస్ట్ సాక్షి. ఇప్పుడు స్థానిక